మనకు నచ్చిన హీరో చేశాడను, లేకపోతే ఎంఎస్ ధోని గారు చేశారను, కోహ్లీ గారు చేశారను, డారెన్ సమ్మీ గారు చేశారను, వీళ్ళల్లా చేస్తున్నారు కదా. వాళ్ళు చేస్తే బెట్టింగ్ యాప్ ఆడొచ్చు అనే రూల్ ఏం లేదు అసలు. వాళ్ళు వాళ్ళ డబ్బుల కోసం చేస్తారు, అసలు వాళ్ళ కుటుంబం కోసం చేస్తారు. నువ్వు నీ కుటుంబం కోసం ఆడకు. వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం స్టాండ్ తీసుకొని ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నప్పుడు నీవు నీ కుటుంబం కోసం గుర్తుపెట్టుకొని బెట్టింగ్ యాప్ ఆడకు. మీకు తెలుసా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసా, మహేంద్ర సింగ్ ధోని తెలుసా, ఇలా చాలా ఈ టైప్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు అని అన్నారు. మీకు ఆ క్లిప్స్ కూడా పంపించాను, ఒకసారి చూడండి కుదిరితే. థ్యాంక్ యూ. మీకు ఆ క్లిప్స్ కూడా ఎంతమంది అయితే ఇండియాలో ఎంతమంది పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్ ఉన్నారు, అందరివి కూడా ప్రమోషన్స్ ఉన్నాయండి. ఎన్ని యాప్స్ ఉన్నాయో ప్రతి యాప్కి ఒక పెద్ద స్టార్ ఉన్నాడు హీరోగా. వాళ్ళందరికీ చూపించి మీరు చేయండి అన్నట్టే అన్నారు. వీళ్ళందరూ చేస్తున్నారు అయితే ఇది అనేసి నేను యూట్యూబ్లో ఫోన్ చేశానండి. మా యూట్యూబ్కి యాడ్ మేనేజర్ ఉంటాడు. ఫోన్ చేసి ఇలా పర్టికులర్ యాప్ ఒకటి ఉంది వింటున్నారండి, ఇలా పర్టికులర్ ఒక యాప్ ఒకటి ఉంది, దీన్ని మనం ప్రమోట్ చేయొచ్చా, ఏదో గేమింగ్ బెట్టింగ్ అంటున్నారు, ఇది నాకు పెద్ద ఐడియా లేదు, మీరు ఏమైనా చెప్పచ్చా చెప్పగలరు కదా అనేసి నీకు చేశానంటే యూట్యూబ్లో చెక్ చేయమన్నారండి. దానికి సంబంధించిన యాడ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఆన్లైన్లో యాడ్స్ వేస్తున్నారా అనేసి అన్నారు. చెక్ చేసాం, యాడ్స్ ఉన్నాయి అనేసి అంటే అయితే దానికి గూగుల్ యాడ్ సర్టిఫికేట్ ఉన్నట్టే మీరు చేయొచ్చు అనేసి అన్నారు. ఓహో అలా అనేసి అన్నారు. ఒకవేళ గూగుల్ యాడ్ సర్టిఫికేట్ లేకపోతే దానికి కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది అనేసి అన్నారు. ఓకే, గూగుల్ యాడ్ సర్టిఫికేట్ ఉంది, వాళ్ళు జీఎస్టీ కడుతున్నారు, ఇది ప్రాపర్ లీగల్గా ఉంది, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తున్నారు, సూపర్ స్టార్స్, మీరు వీడియో ప్లే చేయొచ్చు, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ చేస్తున్నారు, అలానా అనేసి ఇది చేసాం. ఇంకొకటి అండి, దానికి ముందు మేము చాలా మంచి పనులు చేసాం, అప్పటికి మాకు ఒక పబ్లిక్లో ఇమేజ్ వచ్చింది. ఇది ఫస్ట్ టైం బార్బర్ షాప్ వీడియో నుంచి స్టార్ట్. ఆ వీడియో అయిపోయిన మూమెంట్ మధ్యలో వస్తే ఇలా చేయొచ్చు కదా, మీకు డబ్బులు వస్తే ఇంకొంచెం పెద్దగా చేయొచ్చు అంటే, మేము ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీస్, ఇన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు చేయడానికి ముందుకు వచ్చారో తెలియదు కానీ ఆ సమయంలో మేము అది ఎందుకు చేయడానికి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈ మంచి పని ఇంకొంచెం పెద్దగా చేయగలం, ఇది ఒక యాడ్. ఇప్పుడు ఒక క్రియేటర్కైనా ఎవరికైనా రెండే అండి, యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ, అడ్వర్టైజర్స్. ఈ అడ్వర్టైజర్స్ లీగల్గా ఉన్నప్పుడు, ఇండియాలో ఓపెన్ అవుతున్నప్పుడు, దానికి పక్కగా వాళ్ళు ట్యాక్స్లు ఇవి కడుతున్నట్టు చూపిస్తున్నప్పుడు నేను ఎవరిని జడ్జ్ చేయడానికి అన్నది. అప్పటికి ఇంత ఇప్పుడు దీని గురించి ఇది వచ్చింది. ఆశ ఉండాలి, అత్యాశ ఉండకూడదు. బెట్టింగ్ యాప్ ఆడడం అత్యాశ అవుతుంది, ప్రమోట్ చేయడం కాదు. ప్రమోట్ చేసే వాళ్ళు ఆశతో డబ్బుల కోసం చేస్తారు, కానీ ఆడేవాడు అత్యాశతో ఆడతాడు. మన వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళని కాకుండా ఆడే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడదాం, గవర్నమెంట్కి తెలియజేద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లీగల్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ఉండకుండా ప్రయత్నం చేద్దాం. అందరు యూట్యూబర్స్కి నేను ఇదే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కూడా చెప్తున్నా. అంతేగాని మీ ఫేమ్ కోసం వందల వేల వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినాడు, వాడిని నమ్మొద్దు, వాడు వేసేవాడు, అది ఇట్లా ట్యాగ్ చేసి మాట్లాడొద్దు. మీరు చేయాల్సిందల్లా ఆడే వాళ్ళ సంఖ్య తగ్గించండి, అవేర్నెస్ కల్పించండి ప్రజల లోపల. చెత్త వీడియోలు మీరు 1000 చేసినా 1,00,000 చేసినా వేస్ట్. మీకు ఫేమ్ వస్తే తప్ప ఎవ్వడు మారాడు. ఆడే కొడుకు మీ పక్కలో ఉంటే చెంప వలగొట్టండి సార్. అది ఎదవా బెట్టింగ్ యాప్ బానిస అయితే జీవితంలో నువ్వు కోలుకోలేవు. అది గాంజాయి కన్నా ఎక్కువ అడిక్ట్ అవుతుంది మనుషులకి. ఒక డైలీ మందు తాగే వ్యక్తి కంటే డేంజర్ అసలు అది. ఆస్తులు కాదు, పెళ్ళమ్మెల్లో ఉన్న పుస్తకాలు కూడా అమ్మ పెడుతుంది. హాయ్ ఎవరివన్, ఈ వీడియో వర్షసాయి గారిని టార్గెట్ చేసే వాళ్ళకండి. బ్రదర్, మీరు వర్షసాయి గారిని పర్సనల్గా టార్గెట్ చేయట్లేదు అని మీరు నిజంగా మీకు అనిపిస్తే, మీరు అదే అనుకుంటే ఒక పని చేయండి. ఇంకా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది జెర్సీ నెంబర్ 18 అండి, కింగ్ కోహ్లీ గారిది. తను కూడా ఎంపీఎల్ని ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే గంగూలీ గారు కూడా ప్రమోట్ చేశారు. అలాగే ఎంఎస్ ధోని గారు కూడా వింజో యాప్ని ప్రమోట్ చేశారు. సోనూ సూద్ సార్ గారు కూడా 1x బెట్ని ప్రమోట్ చేశారు. అలాగే ఇంకా షారుఖ్ ఖాన్ గారు కూడా A23 A3 ఏదో ఉంటుంది యాప్, దాన్ని ప్రమోట్ చేశారు. అభిషేక్ బచ్చన్ గారు కూడా ప్రమోట్ చేశారు. హృతిక్ రోషన్ గారు కూడా ప్రమోట్ చేశారు. వీళ్ళందరినీ కూడా ట్యాగ్ చేస్తూ మాట్లాడండి. ఒక హర్షసాయి గారు చేసిన ప్రమోట్ వల్లనే డబ్బులు పోవు కదా, వీళ్ళ దాంట్లో కూడా ఆడితే డబ్బులు పోతాయి కదా. వీళ్ళకి ఇంకా 5-6 కోట్లలో దేశం మొత్తంలో ఫ్యాన్స్ ఉన్నారు కదా, వీళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఉన్నారు కదా. ఓన్లీ హర్షసాయి గారిని ఒక్కరిని చూసి నేర్చుకోరు కదా. మీరు అది గుర్తుపెట్టుకొని వీళ్ళని కూడా ట్యాగ్ చేసి మాట్లాడండి. ఓన్లీ హర్షసాయి గారిని ఒక్కరిని పట్టుకొని మీరు బ్లేమ్ చేయొద్దండి. ఇంకా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆడితే డబ్బులు కూడా పోతాయి కదా. ఒక్క హర్షసాయి గారు చెప్పిన దాంట్లో ఆడితేనే డబ్బులు పోవు కదా. అయినా హర్షసాయి గారిని చూసి ఆడినామని ఇంతవరకు ఏ ఒక్కరు పేరు బయటికి రాలేదు. అనవసరంగా ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తున్నారండి. ఎప్పుడో 2 years కింద, 2 సంవత్సరాల కింద చేసిన దాన్ని పట్టుకొని ఇప్పుడు లాగుతున్నారు. నా అభిమాన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ, ఆయన కూడా ప్రమోట్ చేశారు, కానీ నేను ఆయన చూసి ఏం నేర్చుకోలేదు. హర్షసాయి గారు నాకు ఇష్టమైన వ్యక్తి అనమాట. ఆయన వీడియోస్ నేను చాలా చూస్తాను, కానీ నేను ఆయన చూసి బెట్టింగ్ ఆడాలని నేర్చుకోలేదు. ఆడడం ఆడకపోవడం మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని ఎవరు ప్రమోట్ చేసినంత మాత్రాన్ని ఎవరు ఆడరు. మనకు దూలం ఉంటే మనం ఆడతాం, మనకు రిమ్మం ఉంటే మనకు ఆడతాం, మన కుటుంబం పట్ల మనకు బాధ్యత లేకపోతే మనం ఆడతాం. సో అది ఎంతమందికి బాధ్యత ఉంది, ఎంతమందికి లేదని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, అంతేగాని ఊరికే ప్రమోట్ చేశారని బ్లేమ్ చేయొద్దండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ వీళ్ళు స్టార్స్ అందరూ హీరోస్, క్రికెట్ స్టార్స్, హీరోస్, వీళ్ళందరూ, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళందరూ చేసేది కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, కానీ వీళ్ళు లీగల్వి చేస్తున్నారు. లీగల్ దాంట్లో ఆడితే డబ్బులు పోవా? లీగల్ దాంట్లో ఏమన్నా రూల్ ఉంటుందా డబ్బులు వస్తాయని? ఏముండదు కదా. ఎవరి దాంట్లో అయినా, ఎవరు ప్రమోట్ చేసిన దాంట్లో అయినా డబ్బులు పోతాయి. సో లీగల్ అయినా ఇల్లీగల్ అయినా డబ్బులు పోతాయి. బెట్టింగ్ యాప్ ఆడొద్దు, ఎవరికి వాడు తెలుసుకోవాలి ఇది. అంతేగాని ఒకరు ప్రమోట్ చేశారని నేను ఆడినా,
నావి ఇన్ని పోయినాయి, అన్ని లక్షలు పోయినాయి, 90 లక్షలు పోయినాయి, నేను కానిస్టేబుల్, తొక్క, తోటకూర ఇలాంటి పంచాయతీలలో వద్దు. ఎవరైనా బెట్టింగ్ ఆడితే డబ్బులు పోతాయి. అది ఎంఎస్ ధోని గారు కావచ్చు, కింగ్ కోహ్లీ కావచ్చు, గంగూలీ కావచ్చు, హృతిక్ రోషన్ కావచ్చు, అభిషేక్ బచ్చన్ కావచ్చు, ఎవరు చేసినా సరే, ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ కావచ్చు, ఎవరు ప్రమోట్ చేసినా వాళ్ళ దాంట్లో ఆ యాప్లలో పోయి ఆడితే పోతాయి, డబ్బులు పోతాయి. ఒక్క హర్షసాయి గారిని పట్టుకొని బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళని టచ్ చేయలేక దొరికిండు కదా, పుక్కడికి దొరికిండు కదా, పుణ్యానికి దొరికిండు కదా అని హర్షసాయి గారిని పట్టుకొని బ్లేమ్ చేస్తారా? ఇక మారండి, మీరన్నా త్వరగా ఆపేయండి. తన పని తను చేసుకునియండి. దీని మీదనే దాన్ని ఫోకస్ పెట్టేటట్టు చేయొద్దండి. ప్రమోట్ చేసి స్టార్స్ అందరు వేల కోట్లు తీసుకుంటున్నారు. ఒక సినిమాకి 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటున్నారు. వాళ్ళే ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ఒకరికి 10 మందికి సేవ చేస్తున్నాడండి ఇతను. కొన్ని జీవితాన్ని కాపాడుతున్నాడు. తను ప్రమోట్ చేస్తే ఏంది మీకు? ఆడే ఏదో ఒకటి ఎట్టయినా ఆడతాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజల లోపల అవేర్నెస్ కల్పించండి ఆడొద్దు అని. అంతేగాని ఊకే ప్రమోట్ చేశారని టార్గెట్ చేయొద్దండి. ప్లీజ్ దయచేసి ఆపేయండి. ఇంకా తన పని తను చేసుకునివ్వండి. మీరు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు బ్రదర్. మీరు ఏమన్నా అనుకోండి, మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నేనైతే ఏం తప్పు మాట్లాడలేను అనుకుంటున్నా, కానీ కొన్ని బుర్రలకు అర్థం కాదు కదా. మనం ఎంత కరెక్ట్ మాట్లాడినా ఓన్లీ వాళ్ళు మాట్లాడింది మాత్రమే కరెక్ట్ అంటారు. ప్రమోట్ చేయడం తప్పే, ఇక నుంచి చెయ్యడు, ఆపేస్తాడని నేను కూడా కోరుకుంటున్నాను. నేను ఇంటర్వ్యూలో నాకు అర్థమైందంటే ఇంకోసారి ఈ పెంటలకు రాడు, ఉన్న దాంట్లోనే హెల్ప్ చేస్తాడని అనుకుంటున్నాను. మీతోనే మాటలు పడాల్సిన కర్మ మాత్రం అశ్వసాయి గారికి లేదండి, కన్ఫామ్గా చెప్తున్నా. తను చేసే సేవలో చాలా మంది చేయరు. థ్యాంక్ యూ, బాయ్. హర్షసాయి ఒక్కరినే కాదు, వీళ్ళందరినీ ట్యాగ్ చేస్తూ మాట్లాడండి. బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేయకూడదు. థ్యాంక్ యూ.